గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి వేలు విశిష్టత గురించి చెప్పండి. అమ్మ, నేను నీకు ప్రథమంలో చెప్పిన విధంగా శక్తి ఆయుధము, శక్తి హస్తం అని చెప్పాను. శక్తి హస్తం అనగా శక్తి ఆయుధము. ఆ శక్తి ఆయుధాన్నే మనము శూలమని, వేలని మరియు రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. కానీ స్కాందపురాణంలో చెప్పిన విధంగా ఏంటంటే, ఆ యొక్క తారకాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలని, తమ తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని, రకరకాల ఆయుధాలని ఈ యొక్క స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి ఇచ్చి వారిని పంపించారు ఆ యొక్క తారకాసురుణ్ణి సంహరించడానికి. అప్పుడు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా ఆ యొక్క తారకాసురుణ్ణి సంహరించేటటువంటి శక్తి స్వామివారికి రాలేదు. అప్పుడు తల్లి అయినటువంటి పార్వతి తన కొడుకును, తన కుమారుణ్ణి దగ్గరగా పిలిచి పుత్రవాత్సల్యం చేత ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చింది. అదే శక్తి ఆయుధం అంటాం. శక్తి ఇచ్చినటువంటి ఆయుధము శక్తి ఆయుధం అంటాం. అదే వేల్ అంటున్నాం మనం. ఆ వేల్ యొక్క విశిష్టత ఏంటంటే, ఇచ్చినటువంటి పార్వతీదేవి ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ శక్తి ఆయుధం చేత మాత్రమే ఆ యొక్క తారకాసురుని సంహరించగలిగాడు స్వామివారు. అందుకని ఆ శక్తి ఆయుధానికి అంత విశిష్టత ఉందమ్మా. దాన్నే మనం వేల్ అంటున్నాం. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఒకరేనా? అవునమ్మా, ఒకరే. కుమారస్వామి అని ఎలాగంటే, నేను ఇంతకుముందు నేను ఆ రాక్షసి తీసుకున్నటువంటి 6 ముఖాలు కలిగినటువంటి 12 భుజాలు కలిగినటువంటి ఆ యొక్క స్వామి, ఆ యొక్క అవతారాన్ని చూసినటువంటి సమయంలో ఆ రాక్షసి పుత్రవాత్సల్యం చేత కుమారా అని పిలిచి తన హృదయానికి హత్తుకుంది. అందువల్ల ఆ స్వామివారికి కుమారాయ నమః, కుమారస్వామి అని కూడా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మణ్యునికి, అంటే బ్రహ్మదేవునికి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని చెప్పి పేరు వచ్చిందమ్మా. గురుగారు, సంతానం, కళ్యాణం, కుజదోషంకి ఏమైనా మంత్రం ఉపదేశం ఉంటుందా? ఉంటుందమ్మా. సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు, రాహు దోషము, కేతుగ్రహ దోషం పరిహారం అవుతాయి. ఈ రాహు, కేతు, కుజదోషాల వల్ల కళ్యాణంలో అవాంతరాలు రావడము, సంతానంలో అవాంతరాలు రావడము, మరియు నానా విధాలమైనటువంటి ఆ కెరియర్లో నానా రకరకాల విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవి తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి షడక్షరి, అంటే 6 ముఖములు గలవాడు కాబట్టి ఆ యొక్క శరవణుడు అని చెప్పి మనం వేడుకుంటున్నాం, మనం పిలుచుకుంటున్నాం. అందుకని చెప్పి ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రము షడక్షరి అనగా ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని మనం నిత్యము జపించినట్లయితే ఈ దోషాల నుండి మనం విముక్తులం అవుతాం. గురుగారు, స్వామివారి ప్రదాహం పైన కోడిపుంజు ఉంది కదా, అది ఎందుకు? కుక్కుటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు స్వామివారి చేత హననమైపోయి తారకాసుర సంహారంలో భాగంగా స్వామివారి చేతిలో హతమైపోయాడు. కానీ ఆ యొక్క కుక్కుటాసురుడు స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి చాలా విపరీతమైనటువంటి భక్తి, వాత్సల్యము, ప్రేమ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ యొక్క స్వామివారిని సేవించి తరించాలని చెప్పి చాలా ఉవ్విలూరుతూ స్వామివారి చేతిలో హతమైపోయాడు ఆ యుద్ధంలో భాగంగా. అప్పుడు స్వామివారు అది గుర్తించి, సుబ్రహ్మణ్య స్వామివారు అది గుర్తించి వరం కోరుకోమని అడగా, స్వామి, నేను కుక్కుటాసురుని కాబట్టి నా యొక్క ధ్వజాన్ని మీ యొక్క రథానికి పతాకంగా చేసుకోమని చెప్పి వరాన్ని వేడుకున్నాడు. అప్పుడు ఆ కుక్కుటాసురుడు అనగా, కుక్కుటము అనగా కోడి పుంజు, ఆ కోడిపుంజు ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క పతాకం పైన కోడిపుంజు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క స్వామివారికి కుక్కుట ధ్వజం అని చెప్పి అందుకే చెప్తాము. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.